బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్న ప్రతి మదర్‌కి మెయిన్‌గా ఒకటే టెన్షన్ ఉంటుంది. నా బేబీకి నా పాలు సరిపోతున్నాయా లేదా? లేకపోతే నా పాలు అసలు సరిగ్గా వస్తున్నాయా లేదా అని. నేను కూడా నా మదర్‌హుడ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఇలానే చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. కొన్ని కొన్ని సింపుల్ హ్యాబిట్స్ అండ్ అలాగే ఫుడ్స్ నేను ఫాలో అయ్యాక నా బ్రెస్ట్ మిల్క్‌లో నాకు చాలా డిఫరెన్స్ కనిపించింది. సో, ఈ వీడియోలో నేను బ్రెస్ట్ మిల్క్ సప్లై న్యాచురల్‌గా ఇంక్రీజ్ ఎలా అవుతుంది? ఏం తింటే అవుతుంది? ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే కంప్లీట్‌గా మన బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుందనేది షేర్ చేస్తాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అయితే ఇంపార్టెంట్ థింగ్ వాటర్. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్‌కి బాడీ ఎప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. గోరువెచ్చని నీళ్ళు, సూప్సు, కొబ్బరి నీళ్ళు లాంటివి రెగ్యులర్‌గా తాగితే మన బాడీ అనేది చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మాక్సిమం పర్ డేకొచ్చి 2-3 లీటర్స్ దాకా వాటర్ కంపల్సరీగా తాగాలి. మన బాడీలో మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వాలంటే బేబీని ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా ఫీడ్ అంటే తరచుగా పాలిస్తూ ఉండాలి. మన బేబీ ఎంత ఎక్కువ సక్ చేస్తే ఆటోమేటిక్‌గా మన మిల్క్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుందనమాట. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే బప్పస్కాయ, చిలకడ దుంప, ఓట్స్, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, లీఫీ వెజిటబుల్స్ మన బాడీకి మంచి స్ట్రెంగ్త్‌నిచ్చి మిల్క్ ప్రొడక్షన్‌కి చాలా సపోర్ట్ చేస్తుంది. మన ఇంట్లో సింపుల్‌గా చేసే జీరా వాటర్ కూడా మనకి చాలామంది మదర్స్ యూజ్ చేస్తారు. గోరువెచ్చగా తాగితే మన డైజెషన్‌కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో, స్ట్రెస్ ఎక్కువ ఉంటే అంటే ఒత్తిడి ఎక్కువ కనుక ఉంటే మన మిల్క్ సప్లై అనేది కొంచెం ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకే మీకు పాసిబుల్ అయినప్పుడు కుదిరినప్పుడల్లా కూడా రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం హెల్తీగా ఉంటేనే మన బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. కరెక్ట్ ఫీడింగ్ పొజిషన్ అండ్ అలాగే లాచ్ చాలా ఇంపార్టెంట్. బేబీ కంఫర్టబుల్‌గా ఫీడ్ ఇస్తే ఫీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, ఎవ్రీ మదర్ జర్నీ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కొంతమందికి ఇమ్మీడియేట్‌గా మిల్క్ ఎక్కువ వస్తుంది. కొంతమందికి చాలా తక్కువ వస్తుంది. సో, మనకి ఓర్పు, సహనం చాలా ఇంపార్టెంట్ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే మదర్స్‌కి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇంకా మదర్‌హుడ్ అలాగే బ్రెస్ట్ ఫీడింగ్, బేబీ కేర్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, అలాగే లైక్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్‌ని కూడా ఫాలో అవ్వండి. ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో, ప్లీజ్.